మరి వీళ్ళ అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు ఆయన? పిల్లిశెట్టి రవిరాజు గారు అడిగారు, ఒక 100 సార్లు అడిగాడు, మీ అబ్బాయిని నిలబెడతాను హీరో కానీ. వద్దొద్దు, నాకే ఇండస్ట్రీ పెద్ద ఇష్టం లేదు, ఆయన మొదట్లో ఇష్టపడి వచ్చాను, ఇక్కడ ఈ గ్రూపులు ఈ వ్యవహారాలు ఇవన్నీ తట్టుకోవడం చాలా కష్టం, ఏ మాట మాట్లాడితే ఏమొస్తుందో చెప్పలేం కదా, ఆడు చకచక మాట్లాడేసేవాడు, నాకు ఆడి మీద నమ్మకం లేదు, వాడు బిజినెస్ మ్యాన్గానే ఉంటే బెటరు, అంచేతనే అన్నీ తయారు చేసాను, వాడిని బిజినెస్ మ్యాన్గా తయారు చేశాను అని అడగద్దు. చాలామంది అడిగారు. మిగతా హీరోలు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? కరుణశేషికి ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. తర్వాత వారసుడుగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు. మిగతా హీరోలు అందరూ కూడా వారసులను తెచ్చుకున్నారు. రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, కృష్ణదాస్ దగ్గర నుంచి కూడా వారసులు వచ్చినట్టే కదా. ప్రభాస్ తమ్ముడు కొడుకే కదా. ఈయనకి ఒకరికి వారసులు లేరు. ఈయనతో ఇండస్ట్రీ. ఇప్పుడు కొత్తగా బోర్డు కూడా పెట్టేశారు, సినిమా వాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు, ఏ ఇంటర్వ్యూలు లేవు. పెట్టారు, బోర్డు పెట్టేశారు అక్కడ. లోపల బోర్డు పెట్టి చెప్పేస్తాడు, లోపలికి వెళ్ళినవాడు ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను యజ్ఞమూర్తిని రికమెండ్ చేస్తేనే వాళ్ళు నా పేరు చెప్పకుండా చెప్పమని చెప్తే ఎవరిని సినిమా వాళ్ళని ఎలవలేదండి. ఓకే, నాకే ఎలవలేదు, నేనే వెళ్ళను కదా అసలు. వాళ్ళంతా బిజినెస్లు చేసుకుంటున్నారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇంటి ఎదురుకుండానే చాలా పెద్ద ఒక చూడలేదు కానీ 7 అంతస్తులు 8 అంతస్తులో బిల్డింగ్ కట్టి రెంట్కి ఇచ్చాడు. ఆయన చాలా బిల్డింగ్ 70. ఎంతమంది కొడుకులు కరుణశేషికి? కరుణశేషికి 2 కవల పిల్లలు. విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శోభనా గారు వీరాభిమన్యు యాక్ట్ చేస్తున్న టైంలో కరుణాశేషు పుట్టాడు. నెక్స్ట్ మృదుల ఫస్ట్ అమ్మాయి, రెండో అమ్మాయి ప్రశాంతి, మూడో అమ్మాయి నివేద. మూడో అమ్మాయితో పాటు ఒక కుర్రాడు పుట్టాడు, కవల పిల్లలు పుట్టారు. ఓకే, పుడితే ఆ కుర్రాడు బతకలే, ఏదో 3 నెలలు 4 నెలలు బతికిడు, చనిపోయాడు. నివేద అని పేరు పెట్టారు, అమ్మాయికి నివేద అని పేరు పెట్టారు. అమ్మాయి తర్వాత అమ్మాయికి తో పాటు ఒక కవల కుర్రాడు పుట్టాడు, చనిపోయాడు. తిరిగి చాలా కాలంతో శోభనా గారి పెద్ద అబ్బాయికి మళ్ళీ కవల పిల్లలు పుట్టారు. పెద్ద అబ్బాయికి కరుణాశేషి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు ఏదో చదువుకుంటున్నారు. అది అబ్బాయి అమ్మాయా లేదా? ఇద్దరు అబ్బాయిలే. ఒక అబ్బాయికి ఏదో పెళ్లి చేశారు, రెండోవాడు చేయాలనుకుంటాను. ఓకే, అది పరిస్థితి. అంటే విశేషం శోభనా గారిలో అది ఉందన్నమాట. కవల పిల్లల బ్రీడ్ ఉండొచ్చు. ఆయనకి పుట్టారు, ఆయన కొడుక్కి పుట్టారు. ఇది ఒక విశేషం, తెలుసుకోవాల్సిన విశేషం. అదే. ఇంకోటి ఏంటంటే, చాలా ఆస్తులు ఉన్నాయి శోభనా గారు సంపాదించారు చెన్నైలో. ఆస్తులన్నీ ఆయన కుర్చీలో ఇలా కూర్చుంటాడు. అన్నానగర్ దగ్గరగా ఉన్న మేతానగర్లో ఇల్లు కట్టుకుని కుర్చీలో ఇలా ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన ఆస్తులు సంపాదించుకున్న టైంలో నేను బయటికి వెళ్ళిపోయాను, నేను వచ్చేవాడిని కాదు. ఇలా చూస్తే ఎదురు కూడా అన్నానగర్ కనపడుతాడు. ఆయనే చెప్పాడు, అన్నానగర్ విశాలమైన ప్రదేశం, అక్కడ ఆస్తులు కొంటే ఎలా ఉంటుంది ఓకే అని బుర్రలో పడింది. అక్కడ అన్నానగర్లో స్థలాలు కొన్నాడు. అదే, అక్కడే 8 అంతస్తులు 9 అంతస్తులు 10 అంతస్తులు 7 అంతస్తులు 4 అంతస్తులు లాంటి బిల్డింగ్లు కట్టాడు. అప్పుడు ఏదో చైనా నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేసేవారు, వాళ్ళు అద్దెలు దిగారు. ఇప్పుడు అది తీసేశారు. ఇప్పుడు అన్నీ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, అద్దెకిచ్చారు. అక్కడ ఒక 15 బిల్డింగ్ల వరకు కట్టాడు. తర్వాత నుంగంపాకంలో ఒక 10 బిల్డింగ్ల వరకు కట్టాడు. తర్వాత టీ నగర్లో ఒక 3-4 బిల్డింగ్ల వరకు కట్టాడు. ఇలాగా నాకు తెలిసి 45 బిల్డింగ్ల వరకు ఆయనకు ఉన్నాయి. తర్వాత వాళ్ళ అబ్బాయి కొన్ని కట్టాడు, వాళ్ళ అబ్బాయి కూడా కొన్ని కట్టాడు. ఓకే, ఇప్పుడు అబ్బాయి చేతిలో పెత్తనం వచ్చింది కాబట్టి ఇంకా కడుతూనే ఉంటాడు, వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటాడు. సినిమా వాళ్ళతో సంబంధాలు ఎందుకు ఉంటాయి, తగ్గిపోతాడు. హాయిగా ఉన్నారు. సినిమాలు దూరం అయిపోయిన ఫ్యామిలీ అదొకటే కనపడుతుంది. తర్వాత ఏచురుగాడు మా నాన్నకి సేవ చేశాడు, ఆడికి ఏదైనా ఇవ్వాలి, ఆడ బాధలు పడుతున్నాడు, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావు కదా. పైగా నేను కూడా వాళ్ళకి ఫోన్లు చేయను కదా. నేను ఒకసారి ఫోన్ మానేస్తే మళ్ళీ తిరిగి నేను జీవితకాలం ఫోన్ చేయను. ఓకే, వాళ్ళు ఒకవేళ ఎత్తకపోతే ఇంకోసారి చేస్తా, ఎత్తితే మాట్లాడతాను. నాకు పనే ఉంది,
నేను ఫోన్ చేసి కావాలని ఫోన్ చేసి ఆడు గొప్పతనం చెప్పను. అదే ఆ గొప్పవాడు నాకు ఫోన్ చేస్తే నువ్వు గొప్పవాడు అయ్యా, నీ సినిమా చూశాను, చిరంజీవి గారికి నేను ఫోన్లు చేయను, హైదరాబాద్ ఎవరికి చేయను, నేను నాకు హెల్ప్ చేసి మా అసోసియేషన్కి వాళ్ళకి చేస్తాను, వాళ్ళ డబ్బులు నాకు బ్యాంకులో ఇస్తే అందే అని చెప్పి చేస్తాను. వాళ్ళు ఎంత వేస్తూ ఉంటారు మీకు? మా అసోసియేషన్ 6,000 వేస్తారు. 6,000 నెలకు 6,000 వేస్తారు. అన్నింటికంటే చెప్పుకోవాల్సింది గొప్ప విషయం ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. నా జీవితంలో అందరూ మంచివాళ్ళే, నాకు విధివదే వాళ్ళు లేడు. పరశురులు కూడా ఎంకరేజ్ చేశాను, రామారావు గారి పిచ్చిలు ఇప్పించి. ఎవరో నాకు ఏమీ చేయలేదు. కానీ పోసాని కృష్ణమురళి గారు, దాసనారాయణ గారు నాకు నెలకి డబ్బులు పంపించేవారు. ఆయన ఏదో బొగ్గు మంత్రిగా ఉన్నప్పుడు ఏదో కేసులు ఉంటే ఇరుక్కున్నాడు, దాంతో 100 మందికి పంపించేవాడు, అందరికి మానేశాడు, చెప్పేశాడు. ఆయన మేనేజర్తో చెప్పించాడు, ఇక్కడి నుంచి డబ్బులు రావండి అంటే తెలుసు మాకని చెప్పాను. ఆయన ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ చెప్పిన గంటలో నాకు పోసాని కృష్ణమురళి గారు ఫోన్ చేశారు. ఈశ్వర్ గారు, అయ్యా గురువుగారు నమస్కారం అంటాడు. ఏంటి దాసనారాయణ గారు డబ్బులు పంపట్లేదని విన్నాను అంటే, అవును పంపట్లేదండి. పంపబోతే ఎలాగా, గురువుగారు పెద్దవారు మాకందరికీ ఆత్మీయులు, నేను ఈ వేళ నుంచి పంపుతున్నా, ఆయన ప్లేస్ తీసుకుంటున్నా అంటే మీకు ఎందుకంటే శ్రమ, మీరు సినిమా ఆర్టిస్ట్ కదా, రైటరు, నా కోసం మిమ్మల్ని శ్రమపడి అంటే కాదు, జీవితకాలం పంపుతాను, నాకు సినిమా లేకపోతే ఆలోచిస్తాను, నా దగ్గర రూపాయి లేకపోతే ఆలోచిస్తాను అని ఇప్పుడు దాసనారాయణ పోయిన దగ్గర నుంచి ఇంతవరకు పంపుతూనే ఉన్నాడు. ఎంత అమౌంట్లు ఎందుకు లేని, చాలా అమౌంటే పర్వాలేదు, ఆయన పంపుతూనే ఉంటాడు. ఓకే, ఆగదు. అలాగే మా అసోసియేషన్ వాళ్ళు 10 ఏళ్ళ నుంచి పంపుతూనే ఉన్నారు, అది ఆగదు. వీళ్ళిద్దరూ హైదరాబాద్లో నాకు డబ్బులు పంపించేవాడు. ఎంఈ రాజు గారు, బిఏ రాజు గారు పంపుతూ ఉండేవాడు. ఆయన కొన్నాళ్ళు చాలా కాలం పంపించాడు, తర్వాత మానేశారు, వాళ్ళు పోయారు కదా. వాళ్ళ పత్రికలో ఇక్కడ మెడ్రాస్లో రాసేవాడిని. అంచేత పంపినవాడు మనకి అభిమానే, పంపనవాడు అభిమానే. విషయం ఏంటంటే నేను ఎవరికి అడగను. మన మాదాల రవి గారు ఫోన్ చేసి మీకు ఎంత డబ్బులు కావాలంటే పంపుతానన్నాడు. ఆ అవసరం ఉండకపోవచ్చు అన్నాను. పంపండి అనే తత్వం నాకు లేదు. ఎవరిని యాచించి ఇంతవరకు ఇలాగ చెయ్యి దాచలేదు. ఓకే.